జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ 5 ఏళ్లలో ప్రజల డేటా చోరీ చేయడానికి ప్రయత్నం చేసిందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. స్వయంగా వాలంటీర్లను ఇంటికి పంపి మన ఆధార్ కార్డు, బ్యాంకు నెంబర్లతో సహా, మన ఫోన్ నెంబర్లతో సహా, పాసు పుస్తకాల నెంబర్లతో సహా అన్ని వివరాలను సేకరించడం జరిగింది. వివిధ పథకాల కోసమని చెప్పో లేదా సర్వేల కోసమని చెప్పో రకరకాల కారణాలతో సేకరించారు. సో అది మనందరికీ తెలిసిందే. దీని మీద ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణ చేశాయి. మీకు గుర్తుందో లేదో కొంచెం వెనక్కి వెళ్తే 2019లో నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల డేటాను చోరీకి గురైంది. ఆ రాష్ట్ర డేటా మొత్తాన్ని కూడా ఎవరికో అమ్మేశారని చెప్పి నాడు జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేసి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తెలంగాణలో నాడు మిత్రుడైనటువంటి కేసీఆర్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ కేసులు పెట్టుకునేదో దాని మీద విచారణ చేస్తున్నట్టుగా హడావిడి కూడా చేశారు ఎన్నికల సమయంలో. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత డేటా చోరీ అనేది జరగలేదు, ఆధార్ కార్డు చోరీ అనేది అసలు జరగలేదు అన్నారు కదా. అంటే నాడు ఎవరైనా సరే ప్రజల డేటా బయటికి ఇవ్వటం అనేది ఖచ్చితంగా తప్పే. అది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డి అనే విషయం పక్కన పెడదాం. అప్పుడు డేటా చోరీ జరగలేదని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన కూడా దాని మీద డేటా చోరీ జరిగిందని ఎక్కడ నిరూపించలా. ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే డేటా మొత్తాన్ని కూడా బట్టబయలు చేస్తున్నాడు. చోరీ అంటే ఎవరికో అమ్మేయటం కాదు, ఏ వ్యక్తి అయినా సరే ప్రజల డేటాను సులభంగా తెలుసుకునే విధంలా వాళ్ళ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఫోన్ నెంబరు, వివాహ రిజిస్ట్రేషను, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు ఇలా అన్నీ కూడా తెలుసుకునే విధంగా డేటాను బహిరంగపరచడంతో ఇప్పుడు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాస్తవానికి మనకి ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వాలనుకోండి, మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఆ అప్లికేషన్ నెంబర్ కొట్టాలి, మన డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి, లేదా మన ఫోన్ నెంబర్ కొట్టాలి, లేదా మన ఫోన్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ కొట్టాలి, అప్పుడు అది ఓపెన్ అవుద్ది. ఏంటి దాని అర్థం అంటే ఎస్ ఓపెన్ చేసే డేటా ఏదైతే ఉందో అది సంబంధిత వ్యక్తితేనని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుద్ది. అందుకనే అది కొన్ని అడుగుద్ది కదా. మనకు కూడా తెలుసు కదా, ఫోన్కి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తేనే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. కారణం ఏంటి, ఫోన్ మన దగ్గర ఉంది, పాస్వర్డ్ మనకు వచ్చింది అంటే ఆ వ్యక్తి మనమేనని అది నిర్ధారించుకున్నట్లు లెక్క. కానీ ఇక్కడ ఎటువంటి పాస్వర్డ్ అక్కర్లేదు, ఎటువంటి ఫోన్ నెంబర్ అక్కర్లేదు, ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్లు అక్కర్లేదు. ఒక్క క్లిక్తో మొబైల్ చేతిలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఇంటర్నెట్ ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఎవరి డేటానైనా స్వేచ్ఛగా చూడవచ్చు. ఇప్పుడు ఇదే భయాందోళనకు గురి చేసే అంశం. ఒకవేళ ఈ డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే ఏంటి పరిస్థితి, రాష్ట్రం ఏమైపోవాలి? చివరికి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లోకి వెళితే వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా వస్తున్నాయి, ఫ్యామిలీ ఫోటోలతో సహా వస్తున్నాయి, విట్నెస్ల ఫోటోలతో సహా వస్తున్నాయి, వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లు వస్తున్నాయి, వాళ్ళ ఇంటి అడ్రస్ వస్తుంది. సో మరి ఇదంతా అంటే సాధారణంగా ఆర్టికల్ 21 ప్రకారం మన వ్యక్తిగత డేటాకు గోప్యత ఉంటుంది, దాన్ని మనం పాటించవచ్చు, అది మన హక్కు. ఎవరైనా సరే మన ఫోన్ నెంబర్ అడిగారు అనుకోండి, ఆడైనా మగైనా మనకు తెలియని వాళ్ళకి అంత గమ్మున ఇవ్వం. ముఖ్యంగా మహిళలు అయితే అంత ఈజీగా అసలు ఎవరు. ఈ రోజుల్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. అందులోనూ ఫోన్ నెంబర్లు దొరికితే ఈ రోజుల్లో హ్యాకింగ్లు చేయడానికి కూడా చాలా ఈజీగా అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు మన అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా కుటుంబ డేటా మొత్తం కూడా బట్టబయలు అవుతుంటే మరి అది తప్పు కదా. మరి ప్రభుత్వమే బహిరంగంగా వెబ్సైట్లో డేటా మొత్తం పెట్టడం అంటే తప్పు కదా. సో ఇప్పుడు దీని మీదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. సో మీకు లైవ్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. బుర్రలేని సర్కార్ డేటా చోర్, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం సేకరణ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులోకి. దరిద్రం ఏంటంటే ఒక ప్రభుత్వమే ప్రభుత్వ వెబ్సైట్లో గోప్యతగా ఉండాల్సిన మన సమాచారం మొత్తాన్ని కూడా బహిర్గతపరచటం అత్యంత దారుణమైన విషయం ఇది. ఒక్క క్లిక్తో కీలక సమాచారం లభ్యం. ఇంటి అడ్రస్ నుంచి బ్యాంకు ఖాతా వరకు, పెళ్లి ఫోటోల నుంచి పాస్పోర్టు, పాన్ కార్డు వరకు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నెంబర్లు అన్నీ ఓపెన్. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలాగైనా వాడవచ్చు. 5 ఏళ్లుగా ఇదే తంతు, పట్టించుకున్న వాళ్ళు ఉంటే ఒట్టు. క్రిటికల్ రికవరీ కంపెనీకి రిజిస్ట్రేషన్ వివరాలు, వేలిముద్రలు, ఇతర సమాచారము ఆ సంస్థకే వెళుతుందా? సో ఇప్పుడు ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ మనం చెప్పుకున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేబోతున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తే మీ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని చెప్పాం. వాస్తవానికి మన ఏలు ముద్రలు కానివ్వండి లేదా వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఒక సంస్థ చేతిలో ఉంటాయి.
కానీ జగన్మోహన్ రెడ్డి ఆ సంస్థను కాదని వైసీపీకి బంధువైనటువంటి ఒక వ్యక్తికి చెందినటువంటి ఈ క్రిటికల్ రికవరీ అనే సంస్థ చేతిలో పెడుతున్నాడు. మరి ఇప్పుడంటే ఈ సమాచారమే వచ్చింది. మనం ఇక రేపొద్దున మన వేలు ముద్రలు రెటీనా కూడా మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి, ఒరిజినల్ పత్రాలని వాళ్ళ దగ్గరే ఉండే పరిస్థితి, ఇక వాళ్ళు ఏం చేసినా చెల్లుబాటు ఉంది. సో ఇప్పుడు ఇదే భయాందోళనకు గురి చేసే అంశం. సో ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇదిగో ఈ విధంగా మొత్తం డేటా మొత్తం కూడా వచ్చేస్తుంది. నేను దాన్ని ఒకసారి మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇదిగో ఇలాగా గూగుల్ ఓపెన్ చేసాం. గూగుల్ ఓపెన్ చేసుకుని CDMA AP అని కొడితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి CDMA AP అని కొట్టి సెర్చ్ కొట్టామనుకోండి, ఇదిగో స్టార్టింగ్లో అయితే ఇది రావడం జరిగింది. కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే రావడం జరిగింది. సో ఇదిగో ఈ వెబ్సైట్ను ఓపెన్ చేస్తే ఇదిగో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మనం లైవ్లో మీకు చూపిస్తున్నాం చూడండి. సో ఇది కమిషనర్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి ఒక వెబ్సైట్ ఇది. సో చూశారు కదా, ఇందులో చాలా రకాల వివరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజల డేటా ఎలా బహిర్గతం అవుతుంది అనేది ఒకసారి మీకు లైవ్లో చూపిస్తా చూడండి. సో ఇక్కడ కాలమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆన్లైన్ సర్వీసు, ఆన్లైన్ పేమెంటు, లింక్స్, డాష్ బోర్డు లాంటివి చాలా ఉన్నాయి. మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఒకటి ఉంది, దాని మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ప్రాపర్టీ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, ఇలా మొత్తానికి ఏదో అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఆన్లైన్ బిల్డింగు, బర్త్ డెత్ రిజిస్ట్రేషను చాలా వచ్చాయి ఇక్కడ. సో నేనేం చేస్తానంటే ప్రాపర్టీ ట్యాక్స్ అనే దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని కాలమ్స్ ఓపెన్ అయ్యాయి చూడండి. నో యువర్ డ్యూ, రేంజ్ ఆఫ్ వైజ్ డ్యూస్ అని చెప్పి రకరకాల కాలమ్స్ అయితే రావడం జరిగింది. ఇందులో ఏమైనా ఉందంటే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే కింద నుంచి రెండోది. సో నేనేం చేస్తానంటే ఈ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే రెండో ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇదిగో డాష్ బోర్డ్ ఇదిగో ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ డిస్టిక్ ఉంది, ఇక్కడ కార్పొరేషన్ సెలెక్ట్ చేసుకోమని ఉంది. సో నేనేంటంటే ర్యాండమ్గా ఏదో ఒక కృష్ణా డిస్టిక్ తీసుకుంటాను. సెలెక్ట్ చేసుకోమన్నారు కదా, ఇక్కడ చాలా ఉన్నాయి. సరే గుడివాడ తీసుకుందాం, మన బూతుల మంత్రి గారి కాన్స్టిట్యున్సీ తీసుకుందాం. సో ఇదిగో తీసుకున్నాను. సో సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏమైంది, ఇక్కడ వాస్తవానికి మ్యాండేటరీ అనమాట, స్టార్ మార్క్ ఉందంటే మ్యాండేటరీ. సో నేనేం చేశానంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ మనకేంటంటే యాజ్ పర్ రూల్ ప్రకారం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తర్వాత మనకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ క్లిక్ చేసి సెర్చ్ కొడితేనే అప్పుడు ఆ డేటా ఓపెన్ అవ్వాలి కదా. నేను ఇక్కడ ఏ నెంబరు ఫిల్ చేయలేదు, కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని మాత్రమే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సెర్చ్ కొడుతున్నా చూడండి. సో మరొకసారి సెర్చ్ కొట్టా, ఎస్ డేటా మొత్తం వచ్చేసింది. చూసారా, ఇక్కడ నేను ఏ నెంబరు ఇవ్వాలా కానీ డేటా మొత్తం వచ్చేసింది. నేను ఏ ఓటీపీ ఎంటర్ చేయాలా, ఏ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలా, ఏ ఫోన్ నెంబరు ఎంటర్ చేయాలా, వచ్చేసింది. ఇక్కడ పేర్లు అప్లికేషన్ నేమ్ ఉంది, ఇక్కడ అప్లికేషన్ అడ్రస్ అయితే ఉంది. వాస్తవానికి అడ్రస్ కూడా ఇక్కడ పెట్టకూడదు, తప్పు. సరే అప్లికేషన్ నేమ్ ఉన్నంత మాత్రాన పోయేదేమీ లేదులే అనుకుందాం. సో ఇదిగో ఈ విధంగా ఉంది. సరే కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది, నేను ఏదైనా ఒక నెంబర్ మీద క్లిక్ చేస్తా చూడండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనమైతే చూపించడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఒక ఇదిగో నేమ్తో సహా వచ్చేసింది చూడండి. మ్యారేజ్ డేటు, ప్లేస్ ఆఫ్ మ్యారేజు, రిజిస్ట్రేషన్ యూనిట్, వెన్యూ ఆఫ్ మ్యారేజ్తో పాటు ఫోటోలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అంతేనా అంటే లేదు, పెళ్లి కుమారుడి ఫోటో, వాళ్ళ ఫాదర్ నేమో, వాళ్ళ స్ట్రీటు, అడ్రస్సు, ఏజ్తో సహా మొత్తం వచ్చింది. సరే పెళ్లి కుమారుడు వస్తే ఓకే వదిలేద్దాం, ఫోన్ నెంబర్లతో సహా మొత్తం ఉన్నాయి. కానీ పెళ్లి కుమార్తె డేటా కూడా ఇక్కడ వచ్చేసింది. సో చూపించడం కరెక్ట్ కాదు కాబట్టి మనమైతే కొంచెం హైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ పెళ్లి కుమార్తె డేటా కూడా వచ్చింది. నేను ఒక క్లిక్ చేస్తే ఇలా వ్యక్తిగత డేటా మొత్తం వచ్చేసింది, వాళ్ళ అడ్రస్ వచ్చేసింది, మొత్తం వాళ్ళు ఏ వీధిలో ఉంటారు ఏంటి అనేది మొత్తం కూడా రావడం జరిగింది. ఇలాగ మనం ఏది క్లిక్ చేసినా కానీ దాని డేటా మొత్తం కూడా వచ్చేస్తుంది. మరి ఇలా బహిరంగంగా డేటా పెట్టడం అనేది తప్పా కాదా? ఇప్పుడు నేను ఓపెన్ చేసినట్టే మీరు ఓపెన్ చేసుకోవచ్చు, ఏ వ్యక్తి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఆ ఫోటోల్ని మిస్యూజ్ చేయొచ్చు, ఎవరి మీదైనా ఖర్చు ఉంటే అడ్రస్ను పట్టుకుని ఇంటికి వెళ్ళొచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీల మీద అటాక్ చేయొచ్చు, దేనికైనా మిస్యూజ్ చేయొచ్చు. పైగా ఆధార్ కార్డ్ నెంబర్లు, పాన్ నెంబర్లు కూడా అందులో ఉన్న నేపథ్యంలో దాన్ని దేనికైనా మిస్యూజ్ చేయొచ్చు. మరి ఒక ప్రభుత్వమే ప్రైవసీ లేకుండా వాళ్ళ వ్యక్తిగత డేటా, వాళ్ళ పెళ్లి ఫోటోలు, దాని సాక్షుల సంతకాలు, వాళ్ళ అడ్రస్సు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోన్ నెంబర్ లాంటి అన్ని వివరాలను అందులో పొందుపరిచింది అంటే
కా వాస్తవానికి ఎవరికి కావాల్సిన అప్లికేషన్ వాళ్ళు ఓపెన్ చేసుకునేటట్టు సెట్ చేయాలి. దానికి ఒక అప్లికేషన్ నెంబర్ ఇవ్వాలి, లేదా ఫోన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ కొడితే వచ్చేటట్టు సెట్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ సెట్ చేయాలి, ఇలా ఏదో ఒకటి ఉండాలి. కానీ ఏమీ లేకుండా ఎవరైనా సరే ఓపెన్ చేసే విధంగా డేటాను అయితే బహిర్గతంగా పెట్టారు. మరి ఇది తప్ప కాదా? ఇలా ఒక కృష్ణానే కాదు, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఎవరి ఆధ్వర్యంలో దీన్ని పెట్టారు? అంటే ప్రజల డేటాకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ప్రజల వ్యక్తిగత డేటాను ఇలా బహిరంగపరచడం అనేది ఎంతవరకు కరెక్టు? మరి మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి రక్షణ ఉంటుందా? చివరికి మ్యారేజ్ సర్టిఫికేట్లో పెళ్లి కూతురు డీటెయిల్స్తో సహా అందులో ఉన్నాయి. ఈరోజు ఒక చిన్న డేటా బయటికి వెళ్తే ఎంత మిస్యూజ్ జరుగుతుందో మనకు తెలుసు. ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటి డేటాలు మనం ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోం. బ్యాంకు డేటా ఎవరికి ఇవ్వడానికి ఒప్పుకోం. ఎందుకని? దాంతో ఏదైనా మిస్యూజ్ జరుగుతుందేమోనని ఒక భయం మనకి. కానీ ఈరోజు బహిరంగంగా మన డేటా మొత్తం కూడా ఓపెన్ ప్లాట్ఫామ్లో ప్రభుత్వం పెట్టింది. మరి ఇది తప్ప కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు డేటా చోరీకి పాల్పడటమే కాకుండా ఆ డేటా చోరీ మొత్తాన్ని కూడా ఇలా బహిరంగపరచడం వల్ల ఇప్పుడు వ్యక్తిగత భద్రతకు భంగం కలిగింది. ఆర్టికల్ 21 ప్రకారం ఏదైతే మన వ్యక్తిగత స్వేచ్ఛకు గోప్యత ఉంటుందో ఆ గోప్యతను ఈ ప్రభుత్వం లేకుండా చేసింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా భయపడే పరిస్థితి ఇదే. కాబట్టి తక్షణమే ఈ వెబ్సైట్లో ఏదైతే బహిరంగంగా ఉన్నటువంటి ఈ డేటా ఉందో తక్షణమే దీన్ని క్లోజ్ చేయాలి. రేపటి రోజున దీనివల్ల పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. కుటుంబాలలో చిచ్చు వచ్చే అవకాశం ఉంది. ఆ ఫ్యామిలీల మీద ఏదైనా జరగవచ్చు. ఆ డేటా మిస్యూజ్ చేసుకుని ఏదైనా చేయొచ్చు. కానీ బాధితులుగా వాళ్ళు మిగిలిపోతారు. కాబట్టి తక్షణమే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏదైతే ఇప్పుడు ఓపెన్గా పెట్టినటువంటి డేటా మొత్తం ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా తక్షణమే క్లోజ్ చేయాలి. ప్రజల గోప్యత ఏదైతే వ్యక్తిగత భద్రత ఉందో, వ్యక్తిగత సమాచారం ఉందో దానికి గోప్యత కల్పించాలి.